నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. సర్ ఎస్ఐఆర్ సర్ సమగ్ర ఓటర్ సర్వే కార్యక్రమం 2026 గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇప్పటి వరకు మనం జిమ్ గురించి వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఓటర్ నమోదా మరియు తీసివేత గురించి తెలుసుకుందాం క్లియర్గా మిత్రులారా. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, మన భారతదేశ భవిష్యత్తుని మార్చే ప్రతి పౌరుడు కూడా అర్హుడైన పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలనేది, ఓటుని ఎంటర్ చేసుకోవాలనేది వారి బాధ్యత. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వారు ఓటర్ల సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఓటర్లో ఉండే తప్పులు, ఓటుల తొలగింపులు, ఓటుల చేర్పులు కూడా చేస్తున్నారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులు ఓటు హక్కుని కల్పించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఇప్పటిదాకా మీ ఓట్లు ఉన్న యువతీ యువకులు కానీ, పెద్ద వయస్కులు కానీ ఎవరైనా సరే మీ ఓట్లలో తప్పు ఉన్నా, మీ అడ్రస్ మార్పుల్లో తప్పు ఉన్నా, లేదా మీ పేరులో తప్పు ఉన్నా, ఇంటి పేరులో తప్పు ఉన్నా సరే మీరు సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మీరు ప్రస్తుతానికి మీరు చేయాల్సిందల్లా, మీ బిఎల్ఓ గారు మీ ఇంటికి వస్తారు. మీ ఓట్లలో తప్పులు దొర్లిన లేదా మీ ఇంటికాడ ఎవరైనా చనిపోయినా, లేదా కొత్త ఓట్లు యాడ్ చేయాలన్నా సంబంధిత అధికారిని సంప్రదించి మీరు అలాగే ఇప్పటిదాకా ఓటర్ జాబితాలో పేరు ఉన్నవారు కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. మీ పేరు, ఇంటి నెంబరు, లేదా ఫోటో, లేదా అడ్రస్ ఏమైనా తప్పులుంటే పరిశీలించుకొని దాన్ని మళ్ళీ సరిచేసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు అవకాశం మనకు కల్పిస్తున్నారు. దీనికోసం ఎలక్షన్ కమిషన్ వారు బిఎల్ఓని ఏర్పాటు చేశారు. బిఎల్ఓ అనేవారు బూత్ లెవెల్ ఆఫీసర్. వారు మీ ఇంటికి వచ్చి మీరు ఇప్పటివరకు ముందు నేను చెప్పినటువంటి తప్పులు కానీ, ఫోటో సవరింపు కానీ, అడ్రస్ మార్పు కానీ ఏమైనా ఉంటే సంబంధిత అధికారికి చెబితే వాళ్ళు దాన్ని మార్పులకు సహకరిస్తారు. ఈ నెల జూన్ 15 నుండి జూలై 14 వరకు బిఎల్ఓ గారు మీ ఇంటికి వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు. దయచేసి బిఎల్ఓ గారికి మీరు సహకరించండి. మీ ఇంట్లో 18 సంవత్సరాలు 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఉంటే ఫామ్ 6 తీసుకొని బిఎల్ఓ గారికి ఫామ్ 6 నింపి ఆ ఒక్క ఫామ్‌ని 2 కలర్ ఫోటోలు, సంబంధిత అడ్రస్ ప్రూఫ్‌లు, అధికారి అడిగే అడ్రస్ ప్రూఫ్‌లు మీరు సమర్పించాలి. కొత్త ఓటు మీకు నమోదు కావాలంటే ఫామ్ 6ని మీరు తీసుకోవాలి. అలాగే ఫామ్ 7 మరణించిన వ్యక్తులు లేదా ఇతర కారణాల వల్ల పేరు తొలగించాలనుకునేటప్పుడు సంబంధిత అధికారికి మీరు సరైన పత్రాలు సమర్పించి ఫామ్ 7 వినియోగించి పేరు తొలగించే కార్యక్రమం చేయాలి. అది పూర్తిగా అధికారి చేస్తారు. దానికి సంబంధించిన పత్రాలు మీరు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పేర్లల్లో తప్పు పడడం, ఇంటి పేరు తప్పు పడడం, ఫోటో సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు సంబంధిత అధికారితోటి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ గారి దగ్గర ఫామ్ 8 తీసుకొని మీ ఇంటి పేరు తప్పు గాని, లేదా సంబంధిత పేరు తప్పు గాని, పేర్లలో అక్షరాలు తప్పు గాని, లేదా అడ్రస్ తప్పు గాని, ఇంకేదైనా సరే తప్పులు పడ్డప్పుడు దాన్ని సవరణ చేయడానికి ఫామ్ 8ను వాడాలి. ఫామ్ 8 వాడి మీ తప్పు పడిన అక్షరాలు ఏమైనా సరే ఇంటి పేరు గాని, ఇంకేదైనా వయసు గాని, అలాంటి పత్రాలు సరైన పత్రాలు అధికారికి చూపించి వాళ్ళ మార్పులు కూడా చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. దయచేసి ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. సాధారణంగా ఏంటంటే మన మన ఇప్పుడు నాది 22వ వార్డు. నాకు సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, ఓటర్ లిస్ట్‌లో నా పేరుందా లేదా అని అడుగుతుంటారు. దాన్నేంటంటే బిఎల్ఓ గారిని సంప్రదించి, మీ ఇంటికొస్తున్న బిఎల్ఓ గారిని సంప్రదించి, మీ ఓటుందో లేదో, లేదా మీకు ఎలక్షన్ కమిషన్ వారి వెబ్‌సైట్‌లో క్లియర్‌గా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తెలుసుకొని మీరు మీ ఓటుందో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ ఇంటికొచ్చే బిఎల్ఓ గారి ద్వారా గాని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే యాప్ ద్వారా గాని మీరు ఈ ఓటుని ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ ఎలక్షన్‌లో మీ ఓటు ఇక్కడ ఉందా లేదా అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది.
అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పేరు ఓటర్ లిస్ట్‌లో 2 ప్లేసుల్లో వచ్చిందనుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు శాశ్వతంగా వేరే ప్లేసులకు వెళ్ళిపోయారనుకోండి. అలాంటి ప్లేసుల్లో ఉన్న వ్యక్తుల గురించి క్లియర్‌గా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా బిఎల్ఓ గారికి మీ మీద ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. 5 సంవత్సరాలకి మనం ఏ నాయకుడిని ఎన్నుకోవాలి? ఆయన వల్ల అది మంచివాడా? లేదా? అనే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అనేది మనం తెలియాలంటే ముందు ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో తెలుసుకోవాలి కదా! ముందు ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా? లేదా మీ పేరు చేర్చాలంటే ఏం చేయాలనేది బిఎల్ఓ గారికి మీరు అడిగి తెలుసుకొని, ఆయన అడిగే ప్రతి పత్రాన్ని ఇస్తే మన ఓటు ఉంటుంది. అది ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవాలని మరీ చెప్తున్నా. అలాగే యువత 18 సంవత్సరాలు నిండిన యువత ఈ విషయం ముందు తెలుసుకోండి. కంపల్సరీ 18 సంవత్సరాలు 2026 జనవరి 1 నాటికి మీకు 18 సంవత్సరాలు నిండితే మీ ఓటును మీరు నమోదు చేసుకోవాలి. అలాగే మీ బంధువులు గాని, మీ చుట్టాలు గాని, ఇంకెవరైనా సరే ఎక్కడైనా వేరే ఆర్మీలో గాని, ఎక్కడైనా జాబ్ చేస్తున్నా గాని వాళ్ళ పేర్లు ఉన్నాయో లేవో తెలుసుకొని, ఒకవేళ లేకపోతే అది నమోదు చేసే కార్యక్రమం బిఎల్ఓ గారు అడిగే పత్రాలనిచ్చి మీరు ఓటుని నమోదు చేసుకోండి దయచేసి. బిఎల్ఓ గారు వచ్చిన వెంటనే మీకు 2 పత్రాలిస్తారు. ఆల్రెడీ మీది ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందనుకోండి. మీరు మ్యాపింగ్ జరిగిందనుకోండి. వాళ్ళు మీకు ఫోటోతో కూడిన 2 పత్రాలిస్తారు. లేదు మీ ఓటు అందులో లేదు, మీకు మ్యాపింగ్ జరగలేదు అనుకోండి. అంటే విశాఖపట్నం నుంచి తూర్పు నియోజకవర్గం గురించి నేను చెప్తున్నాను. మీకు మ్యాపింగ్ జరగలేదనుకోండి. అప్పుడు వాళ్ళు ఎంప్టీ పత్రాలు 2 ఇస్తారన్నమాట. మీ ఓటు ఉన్నా, లేకపోయినా మీరు మాత్రం 2 కలర్ ఫోటోలు బిఎల్ఓ గారు అడిగిన సంబంధిత మీకు మీ అడ్రెస్ ప్రూఫ్ నిరూపించే పత్రాలను కంపల్సరీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన పత్రాలిచ్చి, ఆ పత్రాలు తిరిగి అందజేసే బాధ్యత కూడా మీకే. మీ ఓటు నమోదు చేసుకొని, సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ముఖ్యంగా యువత. కంపల్సరీ మీ ఓటు యువతీ, యువకులు మీ ఓటుని నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలతో మీకు మరో వీడియో చేయడం జరుగుతుంది. మనందరం ఎన్నికల కమిషన్ వారికి సహకరిద్దాం. సరైన ఓటర్ గుర్తింపు కార్డు పొందుదాం. ప్రతి యువతీ, యువతులకు ఓటు హక్కు కల్పిద్దాం. తప్పుడు ఓట్లను తీసేద్దాం. డబుల్ ఎంట్రీని తీసేద్దాం. కేంద్ర ఎన్నికల సంఘానికి సహకరించి నిజమైన భారత పౌరులుగా మనం నిరూపించుకుందాం. మీరందరూ ఈ తూర్పు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ తూర్పు నియోజకవర్గంలో జరిగే జూన్ 15 నుంచి మొదలయ్యే సమగ్ర సర్వే 2026 మీరు సహకరించి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, ఇట్లు మీ గణేష్, టీడీపీ సామాన్య కార్యకర్త.